క్రీస్తు పరిశుద్ధ నామమున అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేద్దాం. తలసినట్టయితే, పరిశుద్ధులు పరిశుద్ధులు అని వేలాది దూతలతో భక్తులతో కొనియాడబడుచున్న యేసయ్య నీకు వందనాలు నాయనా. నువ్వు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు ఎంతగానో వందనాలు తెలియజేస్తున్నా. మీ వాక్య విద్యుతుండగా నీ ఆత్మీయ ఆభరణంలో ఉంచండి. ప్రతి కుటుంబాలతో నువ్వు మాట్లాడండి, వాళ్ళని బలపరచండి. వాక్యం ద్వారా వారి కుటుంబాలకు సాయం దయచేయండి, వారికి శాంతి సమాధానం దయచేయండి, నెమ్మది దయచేయండి. వారి కుటుంబాల్లో కావలసిన అవసరతలను తీర్చినైనా ఈ వాక్యం ద్వారా వారు తన హృదయాలకు సాయం దయచేయండి. ఆత్మీయ ఆహారము ప్రభా ప్రతిబిడ దయచేయండి. ఆశగా ప్రాణం తృప్తిపరిచే దేవుడు ప్రభా ఈ వాక్యం ద్వారా ప్రతిబిడతో మాట్లాడమని, పరిశుద్ధపరచమని యేసయ్య పాదాలకి ప్రార్థన సమర్పించుకుంటూ యేసు నామములో వచ్చున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుకున్న అంశం ఎబెనెజర్, ఆయన మనకు సహాయకుడు. ఎబెనెజర్, ఆయన మనకి సహాయకుడు. పరిశుద్ధ లేఖనం నుంచి మొదటి సమూయేలు గ్రంథం 7:12 చూస్తే, మొదటి సమూయేలు గ్రంథం 7:12, అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మీశేకును షేనుకును మధ్య దాన్ని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకి సహాయము చేశాని చెప్పి దానికి ఎబెనెజర్ అని పేరు పెట్టాను. ఎబెనెజర్ అనే పదం అండర్లైన్ చేసుకోండి. ఎబెనెజర్ అనగా ఆయన మనకి సహాయకుడు. ఎబెనెజర్ మీన్స్ ద స్టోన్ ఆఫ్ హెల్పింగ్. కుమార దేవుడు మనకి అనేక విధాలుగా సహాయం చేసే దేవుడు. ఈ రోజుల్లో చాలా మంది దేవుని ద్వారా సహాయం కోరాలని ఆశపడుతున్నారు. దేవుని ద్వారా సహాయం పొందిన వారు ఉన్నారు, ఇంకా సహాయం కోరుతున్న వారు కూడా ఉన్నారు. అయితే దేవుడు ప్రతి ఒక్కరికి సహాయం చేసే దేవుడు. ఆయన మనుషులు సహాయం వ్యర్థం, దేవుని సహాయం అవసరం కదా. రాజులు నమ్మటి కంటే, అధికారులు నమ్మటి కంటే యెహోవాను ఆశ్రయించిన మేలని వాక్యం సెలవిస్తుంది. మనం దేవుని మీద ఆశ్రయించాలి, దేవుని మనం ఆనుకొని ఉండాలి. ఎందుకంటే ఈజ్ ద హెల్పర్ అండ్ ఈజ్ ద గైడ్ ఫర్ అస్. దేవుడు మనకి సహాయకుడు అని చెప్తాం. అయితే ఈ వాక్యాన్ని మనం చూసినట్టయితే, ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తీయులతో బానిసలుగా ఉన్నప్పుడు 430 సంవత్సరాలు ఇజ్రాయేళ్లు ఐగుప్తుల చేతిలో ఉన్నారు. అయితే ఐగుప్తులు ఎన్నో చిత్రహింసలు పెడుతూ ఉన్నారు. ఈ ఐగుప్తులు ఎన్నో బాధలు ఇబ్బందులు పెడుతున్నప్పుడు వీళ్ళు దేవుని సహాయం, ప్రభా నువ్వు మాకు సహాయం చేయి, ప్రభా ఈజిప్ట్స్ మమ్మల్ని ఎన్నో ఇబ్బందులు పెడుతున్నారు, ఈ ఐగుప్తు చేతిలో వచ్చి మమ్మల్ని విడిపించు ప్రభా అని కన్నీళ్ళు విడిచి దేవుని ప్రార్థన చేయడం స్టార్ట్ చేస్తారు. అయితే ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఆలకించి వారిని విడిపించాలి అనుకున్నాడు దేవుడు. అనుకొని మోషేని వాళ్ళకి సహాయంగా పంపించారు. అయితే మోషే ఫరో చేతిలో నుంచి ఇజ్రాయేల్ ప్రజల్ని విడిపించారు. అయితే విడిపించిన తర్వాత వాళ్ళు ప్రయాణం వెళ్ళిపోతూ ఉన్నారు. వెళ్ళిపోతున్నప్పుడు ఎదురుగా ఎర్ర సముద్రం ఎదురుగా వచ్చింది, రెడ్ సీ ఎదురుగా వచ్చినప్పుడు వెనకాలేమో ఫరో సైన్యం వెంటాడుతూ ఉంది, ముందు చూస్తే ఎర్ర సముద్రం. ఎలాగ దాటాలి? ఇప్పుడు అది దాటితే కానీ అవతలికి వెళ్ళలేము, అది దాటకపోతే విరోధులు వచ్చి చంపేస్తారు. ఎలాగా? ఇప్పుడు మనం కూడా అదే పరిస్థితిలో ఉంటాం. అటు ముందుకు వెళ్ళలేము, వెనక్కి వెళ్ళలేము. ముందుకు వెళ్ళే ప్రమాదమే, వెనక్కి వెళ్ళే ప్రమాదమే. అటువంటి సాయంలో మనకు కూడా దిక్కు తోచని స్థితిలో మనం ఉంటాం. యూ షుడ్ డోంట్ నో వాట్ టు డూ అట్ ద టైం. మరో పని చేయదు ఒకసారి మనం, ఎందుకంటే అటువంటి పరిస్థితులకు వెళ్ళిపోతాం. అటువంటి సమయంలో మనము ఒకే ఒక పని చేయాలి, ఏంటంటే దేవుణ్ణి వేడుకోవాలి. యేసయ్యని వేడుకుంటే యేసయ్య మనకి ఏం చేస్తాడు? సహాయము చేస్తాడు. హల్లెలూయా. డెఫినెట్లీ గాడ్ విల్ హెల్ప్ ఎట్ దట్ టైం. అప్పుడు మోషే అంటాడు, మోషే నీ చేతిలో ఏముంది? కర్ర ఉంది ప్రభా, ఆ కర్ర ఆకాశం వైపు ఎత్తి చూపించు అన్నాడు. సరే, పైకి ఎత్తాడు. అప్పుడు ఎర్ర సముద్రము 2 పాయలు అయిపోయిందండి. హల్లెలూయా. ఆమె చేత ఒకసారి. సముద్రము 2 పాయలు అయిపోయి ఎర్ర సముద్రము
ఆరిన నేల మీద ఇజ్రాయెల్ ప్రజలు నాటడం జరిగింది. దేవుడు వారిని ఎర్ర సముద్రం మీద నడ్డానికి దేవుడు సహాయం చేశాడండి. అంటే ఆ ఫరో చేతులొచ్చి మరొకసారి దేవుడు వాళ్ళని రక్షించాడు, కాపాడాడు. నడుచుకుంటూ వెళ్ళిపోయారు, ఎర్ర సముద్రం దాటిపోయారు. అయితే ఫరో సైన్యం కూడా మధ్యలో వచ్చేటప్పటికి మళ్ళీ కలిసిపోయింది సముద్రం. ఫరో సైన్యం అంతా హతమార్చబడింది. దేవుడు నిజంగా ఎంత సహాయం చేశారండి ఆ వాళ్ళకి. ఇక చనిపోతున్న టైంలో ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసి ఆ ఆరిన నేల మీద ఇజ్రాయేల్ ప్రజలు నడిపించాడు. దేవుడు మనకు కూడా అవధి సాయం చేస్తాడు. మార్గం దేవుడు చూపిస్తాడు. ఏసని పెట్టుకుంటే ప్రభా నువ్వు మార్గం చూపించంటే గాడ్ విల్ షో ద వే. గాడ్ విల్ షో ద వే హౌ టు డెలివర్ ఫ్రమ్ ద ప్రాబ్లమ్స్. ఎలాగ దాన్ని తప్పించబడాలో దేవుడు మనకు సహాయం చేస్తాడు. కుమ్మడుకున్నాడు తప్పనిసరిగా దేవుడు మనకి హెల్ప్ చేస్తాడు. నాకు తెలిసిన ఒక సహోదరుడు ఉన్నాడండి. ఒక సహోదరుడు వాళ్ళ నాన్నగారు ఫీజు కట్టమని 5,000 రూపీస్ ఇచ్చారండి. కాలేజ్ ఫీజు కట్టమని. కాలేజ్ ఫీజు కట్టమని 5,000 రూపాయలు ఇస్తే సరే అని చెప్పి కాలేజ్ ఫీజు పట్టుకొని వెళ్ళాడు అబ్బాయి. అయితే ఫ్రెండ్ అన్నాడు, నాకు ఒక 5,000 సహాయం చెయ్యి, నీకు మళ్ళీ ఇచ్చేస్తాను, ఫీజు నీకు కట్టవలసిన టైంకి డబ్బులు ఇచ్చేస్తాను, కొద్దిగా హెల్ప్ చేస్తావు అంటే సరే చెప్పి ఆ ఫ్రెండ్ ఏం చేశాడంటే 5,000 ఇచ్చాడు. ఇచ్చేస్తాడు కదా అని 2 రోజులు అన్నాడు, 3 రోజులు అయిపోయి అలా అయిపోయింది. డబ్బులు ఇవ్వట్లేదు, ఏం చేయాలో తోచట్లేదు. ఫ్రెండ్కి ఫోన్ చేస్తే ఎత్తట్లేదు. లెటర్ రాశాడంట, నువ్వు నా దగ్గర 5,000 తీసుకున్నావు కదా, నువ్వు నాకు హెల్ప్ చెయ్యు, ఇప్పుడు నాకు డబ్బులు లేవు, ఫీజు కట్టాలా, 5,000 పంపించినప్పుడు ఆ ఫ్రెండ్ రిప్లై ఏం రాశాడు తెలుసండి, నీ దగ్గర ఎప్పుడు తీసుకున్నాను, నాకు డబ్బులే ఇవ్వలేదు, అసలు ఎవరో కూడా నాకు తెలియదు అని రిప్లై రాశాడంట. వెంటనే ఈ అబ్బాయికి షాక్ అయ్యి, ఇదేంటి ఇలాంటి వాళ్ళు చాలా మంది లోపల ఉన్నారండి. తీసుకుంటారు కానీ మళ్ళీ అడిగితే ఏమో తెలియదన్న వారు ఈ లోకంలో చాలా మంది ఉన్నారు. అటువంటి అలాగే మోసపోయిన వారు చాలా మంది లోపల ఉన్నారు. డబ్బు విషయంలో మోసపోయిన వారు. చెప్పే ఫ్రెండ్ వాళ్ళ ఆగారు, అడిగారు ఏరా ఫీజు కట్టామంటే లేదు రెడీ కట్టలేదు రెడీ ఇలా జరిగింది రెడీ అన్నప్పుడు వాళ్ళ ఆగారు ఒక సలహా ఇచ్చారు, నువ్వు పంచే, నువ్వు లెటర్ రాసి నువ్వు అర్జెంటుగా ఒక 20,000 నా డబ్బులు నాకు ఇవ్వకపోతే నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను లెటర్ రాయాలని. వెంటనే వాళ్ళ ఆగర్ చెప్పిన లెటర్ రాశారు. వాళ్ళ ఫ్రెండ్ ఏం రాశారు తెలుసా, నేను 20,000 అక్కడ తీసుకున్నాను, 5,000 అయితే తీసుకున్నాను, 20,000 రాసేవాడు అన్నాడు. సరే అంటే ఉపాయం ఆలోచించాడు. అంటే ఎలాగా మళ్ళీ అమౌంట్ తెచ్చుకోవాలని. అంటే తీసుకోలేదన్న వ్యక్తి ఇప్పుడు అది చెప్పాడు కదా 5,000 తీసుకున్నానని. అంటే రైట్ టైంలో రైట్ డిసిజన్. అంటే ఎలాగా మనం కరెక్ట్గా వెళ్తే మన డబ్బులు మనకు వస్తాయి. చూసారా, దట్ ఈస్ ద వే ఆఫ్ గాడ్ అండ్ హెల్పింగ్ గాడ్. దేవుడు ఆ విధంగా మనకి సహాయము చేసే దేవుడు. హల్లెలూయా. ఈరోజు దేవుడిని కూడా అదే విధంగా సహాయం చేయాలనుకుంటున్నాడు, అదే విధంగా హెల్ప్ చేయాలనుకుంటున్నాడు దేవుడు. అయితే వీరు ఎర్ర సముద్రం దాటి వెళ్ళిపోయారు. తర్వాత ఫరో అన్న ప్రభా, ఫరో మోషే అన్న ప్రభా, ఇగో మోషే నువ్వు తీసుకొచ్చే బాగానే ఉంది, ఇప్పుడు మాకు ఆకలేస్తుంది, ఏం చేయాలి? ఫరో సైన్యంలోంచి విడిపించే బాగానే ఉంది, ఎర్ర సముద్రం దాటించే బాగానే ఉంది, కానీ ఇప్పుడు ఆకలేస్తుంది, మమ్మల్ని చంపడానికి ఈ అరణ్యంలోకి తీసుకొచ్చో, మమ్మల్ని చంపడానికి ఈ అరణ్యంలోకి నడిపించో అని మోషే మీద వాళ్ళు తిట్టుకోగా మళ్ళీ మోషే దేవుని ప్రార్థన చేశాడు, ప్రభా ఏం చేయమంటావు, వాట్ షుడ్ ఐ డు నౌ, ఏం చేయాలి ప్రభా అన్నప్పుడు వెంటనే దేవుడు మళ్ళీ ప్రార్థన చేయగానే పరలోకం నుంచి మన్నా దేవుడు కురిపించాడు. హల్లెలూయా. ఆ మన్నా 40 సంవత్సరాలు వాళ్ళు అలానే నడిచినప్పుడు ఆ మన్నా దేవుడు వాళ్ళని ఆకలి తీర్చాడండి. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి. మన్నాను కురిపించాడు, వారిని ఆకలి తీర్చాడు దేవుడు, వాళ్ళకి సహాయం చేశాడు, కష్టాల్లో వారిని ఆదుకున్నాడు, ఇబ్బందులు దేవుడు ఆడుకొని ఆకలి తీర్చాడండి. మన దేవుడు ఆకలి తీర్చే దేవుడు, మన దేవుడు సహాయం చేసే దేవుడు, మన దేవుడు కష్టాల్లో ఇబ్బందులు ఇరుకుల్లో నడిపించే దేవుడు మన దేవుడు అండి. ఎంత గొప్ప దేవుడు అండి. ఆకలితో ఉన్న వారికి మన్నా దేవుడు కురిపించాడు పరలోకంలోంచి. ఆ మన్నా తిని వారు ఎంత ఆనందించారో సంతోషించారో. ఈరోజు దేవుడు నీకు కూడా అలాగే సహాయం చేయాలనుకుంటున్నాడు. గాడ్ విల్ హెల్ప్ యూ ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ అండ్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్.
When you pray to the Lord in perfect way. నన్ను రామని చెప్తా. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, గాడ్ విల్ హెల్ప్ యూ ఇన్ పర్ఫెక్ట్ మేనర్. నీకు ఎప్పుడు ఎలా సాయం చేసి తెలుసు, ఆ విధంగా సహాయం చేస్తాడు అన్నాడు. అడుగుడు నీకు ఇవ్వబడు అన్నాడు దేవుడు. అడగాలి మన దేవుని సహాయం కొరకు దేవుని ఆర్జించాలి. అప్పుడు దేవుడిని ఏం చేశాడండి, పైకి లేవనెత్తాడు కుమ్మాడు. ప్రభా కష్టాల్లో ఉన్నాను, ఆదుకో ప్రభా, నేను ఆదుకుంటాను. ప్రభా ఇబ్బందుల్లో ఉన్నాను, ప్రభా సాయం చేయ, ప్రభా సాయం చేస్తాడు. ప్రభా ఆకలేస్తుంది ప్రభా అంటే ఆహారం పెడతాడు. ఆకాశ పక్షులు చూడుడి, ఆ విత్తవు కోయవు వాడబాడవు, వాటికి ఆహారం పెడుతున్నాను కదా, అంతకన్నా శ్రేష్ఠులు మీరు కాదా అన్నాడు దేవుడు. నన్ను రామని చెప్తాం, ఎంత గొప్ప దేవుడు అండి. ఈరోజు దేవుడికి సాయం చేయాలని ఆశపడుతున్నాడు. గాడ్ వాంట్ టు హెల్ప్ యూ ఇన్ రైట్ మేనర్ ఇన్ ద రైట్ టైం. మన దేవుడు మనకి సహాయం చేశారు. మన్నా కురిపించి ఒక ఆహారం దేవుడు నీకు పెట్టడా? ఆలోచించుకోమాడు కుమార్. అయితే వెళ్ళిపోతూ ఉన్నప్పుడు వాళ్ళు 40 సంవత్సరాలు అరణ్యంలో వెళ్ళిపోయారు. తర్వాత వాళ్ళకి దాహం అన్నప్పుడు దేవుడు బండలోంచి నీళ్ళు రప్పించాడు. ఆ నీళ్ళు తాగి వాళ్ళ దాహం తీర్చుకున్నారు. ఈ విధంగా ఇజ్రాయేల్ ప్రజలకు అన్ని విషయాలు దేవుడు సాయం చేశాడు, అనేక విషయాల్లో. అలాగే వాళ్ళ శత్రువులు కూడా పెరిగిన తర్వాత వీళ్ళకి అందరికన్నా వీళ్ళకి భయంకర శత్రువులు అంటే ఫిలిప్పీన్స్. ఇజ్రాయెల్ ప్రజలకి భయంకరమైన శత్రువులు. ఆ టైంలో దేవుడు సమూయేలు ద్వారా మాట్లాడి ఫిలిప్పీన్స్ మీద దేవుడు విజయం ఇచ్చిన తర్వాత మనం వచ్చిన మనం ఏమీ చూడగలం. అక్కడ ఎప్పుడైతే విజయం ఇచ్చాడో, ఇక్కడ మీసా దగ్గర సమూయేలు ఒక రాయిని నిర్మించి దేవుడు మనకి ఎంతవరకు సహాయం చేశాడు కాబట్టి, ఇంతవరకు నడిపించాడు కాబట్టి, ఇంతవరకు మనల్ని రక్షణ భద్రపరిచాడు కాబట్టి, ఇక మీదట ఈ స్థలం ఈ రాయిని ఎబినేజర్గా మార్చు అన్నాడు. ఎబినేజర్ అనగా దేవుడు మన సహాయకుడు. హల్లెలూయా. గాడ్ ఈజ్ ద రియల్ హెల్పర్. కుమార్తె, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎవరో సహాయం లేక ఒంటరిగా ఉన్నావా? నీకెవరు సహాయం చేయట్లేదా? బంధువులు నమ్మవు మోసపోయావా? అధికారులు నమ్మి మోసపోయావా? బిడ్డలు నమ్మి మోసపోయావా? భయపడకు, దిగులు పడకు. నీకు శుభవార్త ఏంటంటే వీరందరి ద్వారా మోసపోయావు, కానీ దేవుడు నీకు సహాయం చేసి సిద్ధంగా ఉన్నాడు. నమ్మిన వారు గరి ఆమె చెప్దాం. ఎస్, పక్కవారు చెప్పండి. దేవుడు సహాయం చేయాలని చెప్పండి పక్కవారికి. కుమార్ గాడ్ విల్ హెల్ప్ యూ ఇన్ రైట్ వే, ఇన్ రైట్ పాత్. దేవుడు ఈరోజు నీకు సహాయం చేయాలని ఆశపడుతున్నాడు. అన్ని విషయాల్లో, ఒక విషయమే కాదు, అన్ని విషయాలు దేవుడికి సహాయం చేసి నిన్ను భద్రపరచాలని ఆశపడుతున్నాడు. మనుషులు నమ్ముతున్నామేమో, వారి సహాయం వ్యర్థం. దేవుడు నీకు సహాయకుడు. అన్ని విషయాలు దేవుడు సహాయం చేస్తాడమ్మా. భయపడకు, దిగులు పడకు, నిబ్రంగా ధైర్యంగా ఉండు. ఈరోజు ఎవరి ద్వారా సహాయం పొందట్లేదమ్మా. ఇజ్రాయెల్ ప్రజలకు దేవుడు సహాయం చేశాడు, ఈరోజు నీకు కూడా. అలాగే ఇంకో విషయం చెప్పాలి ఏంటంటే, వాళ్ళు నడుస్తున్నప్పుడు, ఇజ్రాయెల్ ప్రజలు నడుస్తున్నప్పుడు పగలు మేఘ స్తంభాన్ని, రాత్రి అగ్ని స్తంభాన్ని ఇచ్చి కూడా అరణ్యంలో దేవుడు నడిపించారండి. వాట్ ఏ వండర్ఫుల్ గాడ్ కదండి ఆయన. ఈరోజు దేవుడిని కూడా అలాగే నడిపించాలనుకుంటున్నాడు. పగలు మేఘ స్తంభాన్ని ఇచ్చి, రాత్రి అగ్ని స్తంభాన్ని చూపించి దేవుడి దారి చూపించాలని ఆశపడుతున్నాడు. ఏ దారి లేక దిక్కుచో స్థితిలో ఉన్నావేమో, దేవుడి దారి చూపించాలని ఆశపడుతున్నాడు. అన్ని విషయాల్లో దేవుడు సాయం చేస్తాడు. ఆకలితో ఉన్నప్పుడు నీకు ఆహారం పెడతాడు ఆయన. నాకు తెలిసిన ఒక దైవజనుడు భయంకరమైన అరణ్య ప్రాంతంలో వాక్యం బోధించడానికి వెళ్ళాడండి. చాలా భయంకరమైన ప్రదేశం అది. అక్కడ ఏంటంటే సరైన ఆహారం లేదు, వాళ్ళకి సరైన వసతులు లేవు. అటువంటి ప్రదేశానికి వెళ్ళారు. సేవ చేస్తున్నారు కానీ ఆహారం లేదు. 2 పిల్లలు కూడా ఉన్నారు పాపం. వాళ్ళు ఎంతో ఆహారం లేక పాపం అలమటిస్తూ ఉన్నారు. నాన్నగారిని అడుగుతున్నారు పిల్లలు, డాడీ ఆకలేస్తున్నాడు అంటే పాపం తినడానికి తిండి కూడా లేదండి. ప్రభా నువ్వు సేవ చేయమన్నాడికి వచ్చాను, కానీ ఇక్కడ నాకు వస్తువులతో ఉన్నాను ప్రభా, నువ్వు హెల్ప్ చేయి ప్రభా అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రభు తండ్రి. ఆ బిడ్డల ఆకలి తీర్చలేక, భార్య ఆకలి తీర్చలేక ఆ మిషనరీ చాలా బాధపడుతూ ఉన్నాడు. అయితే సడన్గా ఒకసారి ఒక కాకి ఎగురుకుంటూ వచ్చాను, ఇంటి దగ్గర పడిందండి.
పన్న డాడీ అన్నారు, చూడమ్మ ఇంటి ముందు ఏదో పడిందంటే పరిగెట్టుకుంటూ వెళ్తే కాకి ఉందండి. ప్రభు నన్ను, ప్రభా ఏం ప్రభా నువ్వు సహాయం చేస్తునుకుంటే ఇంటి ముందు కాకిని పడేసి వెళ్ళిపోయావు, ఆ కాకి ద్వారా నేను ఆహారం ఏం తినగలను, ఆ కాకి ద్వారా నేను ఏం చేయగలను ప్రభా, మా బిడ్డకి ఆకలి తెలుస్తున్నప్పుడు. అయితే తిరిగి వెళ్ళిపోతాడు. సడన్గా ఆ కాకి నోట్లోంచి మెరుస్తున్న ఒక వస్తువు కనిపించింది. ఏటని పిల్లలు తీస్తే లోపల బంగారపు ఉంగరం ఉందండి. హల్లెలూయా, ఆమేన్ చెప్తాం ఒకసారి. ఆ బంగారపు ఉంగరము తీసుకొని వెళ్ళి దాన్ని అమ్మి ఆ రోజు వాళ్ళ ఆకలి తీర్చున్నారండి. ఎంత గొప్ప దేవుడు అండి ఆయన. ఆ సేవకుడికి ఆహారం పెట్టాడు దేవుడు కాకి ద్వారా. కుమార్తె, డెఫినెట్లీ గాడ్ విల్ హెల్ప్ యూ టుడే. ఈరోజు నువ్వు స్థితిలో ఉన్నావా? భయపడకు, దిగులు పడు. దేవుడు నీకు ఆహారం ఈరోజు పెట్టబోతున్నాడు. గాడ్ ఈస్ గోయింగ్ టు ఫీడ్ రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఈరోజు నీ ఆకలి దేవుడు తీర్చబోతున్నాడు. ఈ కరోనా టైంలో ఆక్సిజన్ లేక బాధపడుతున్నావేమో, దేవుడు ఆక్సిజన్ ఇవ్వబోతున్నాడు. ఎవరు సహాయం లేక ఒంటరిగా ఉన్నావేమో, దేవుడిని సహాయం చేయబోతున్నాడు. ఈ కరోనా టైంలో ఆర్థికంగా చిరిగిపోతున్నావేమో, దేవుడి రోజుకి సహాయం చేయబోతున్నాడు. అన్ని విషయాల్లో దేవుడిని అడుగు, మనుషులు కాదు. ప్రభా హెల్ప్ మీ లార్డ్ అని అడుగు, దేవుడికి సహాయం చేయబోతున్నాడు. ఆమె చెప్తాం ఒకసారి. ప్లస్ అందుకనే పరిశుద్ధ లేఖనంలో నెహెమ్యా గ్రంథం 2:18 చూస్తే, నెహెమ్యా గ్రంథం 2:18, ఇదియో కాక నాకు సహాయం చేయు దేవుని కరుణాస్తము గుర్చియు రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీ నేను వారితో చెప్తున్నాను. అందుకు వారు మనము కట్టుటకు పూనుకొందుము రండి చెప్పి మంచి కార్యం చేయటకై బలము తెచ్చుకోయి. హల్లెలూయా, ఇదియో గాక నాకు సహాయము చేయు దేవుని కరుణాస్తము. ఎంత మంచి మాట అండి. ఇదియో కాక నాకు సహాయం చేయు దేవుని హస్తము. దేవుని హస్తం మనకు సహాయం చేస్తుందండి. దేవుని హస్తము మనం ఏ పని అయితే చేయాలనుకుంటున్నామో ఆ పనిలో దేవుని సహాయం ఖచ్చితంగా ఉండాలనుకుంటున్నాం. దేవాలయం కట్టాలనుకుంటున్నావా, మందిరం కట్టాలనుకుంటున్నావా, దేవుని హస్తం సహాయం ఉండబోతుంది. ఇక అదే నెహెమ్యాలో దేవుడు మనం సహాయం చేయబోతున్నాడు. రండి ఏ పని అయితే అనుకున్నామో ఆ పని చేద్దాం. ఆ పని అంతట్లో దేవుడు మనకి ఏం చేయాలనుకున్నాడు? హెల్ప్ చేయాలనుకున్నాడు, సహాయం చేయాలనుకున్నాడు. కాబట్టి భయపడద్దు. దేవుడే మనకు సహాయకుడు. దేవుడే మనకు మార్గం చూపిస్తాడు. దేవుడే మనం వెనక ముందుకు వెళ్ళాలో ఆయనే మనకు దారి చూపిస్తాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కుమార్, గాడ్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ యూ యువర్ రైట్ టైం, యువర్ రైట్ వే. దిగులు పడకు సహోదర సహోదరి, భయపడకు సహోదర సహోదరి. దేవుడు రోజు సహాయంగా ఉండబోతున్నాడు. అన్ని విషయాలు, ఒక విషయమే కాదు, అన్ని విషయాలు దేవునికి సహాయం చేయాలనుకుంటున్నాడు. ఏ మంచి పనులకు చేయాలనుకుంటున్నావో, ఏ కార్యం అయితే రోజు చేయాలనుకుంటున్నావో ఆ కార్యం అంతట్లో దేవునికి సహాయం చేయబోతున్నాడు. అన్ని విషయాలు దేవునికి సహాయం చేయబోతున్నాడు. ఈ రోజు నువ్వు భయపడకు, దిగులు, ధైర్యం తెచ్చుకో. దేవుని మీద విశ్వాసం ఉంచి, దేవుని విశ్వాసం ధైర్యం తెచ్చుకో. ఈ రోజు నీకు సహాయం చేయబోతున్నాడు. దేవుడికి అండగా నిలబడబోతున్నాడు. దేవుడికి అన్ని విషయాల్లో, అన్ని విధాలుగా దేవుడికి సహాయం చేసే ముందుకు నడిపించబోతున్నాడు. కుమార్ ఒకసారిగా పేతురు సముద్రం మీద నడుస్తూ ఉన్నాడు. ప్రభు దూరం నుంచి వస్తున్నాడు. పేతురు అనుకున్నాడంటే నేను కూడా నడుస్తాను సముద్రం మీద ఏసేలాగా. ప్రభా నాకు కూడా ఛాన్స్ ఇవ్వు, నేను కూడా సముద్రం మీద నడుస్తాను ప్రభా అన్నాడు. సరే అని పేతురు గారు ఛాన్స్ ఇచ్చాడు దేవుడు. పేతురు ఏం చేశాడు? ఛాన్స్. పేతురు గారు పాపం సముద్రం నడుచుకుంటూ వస్తున్నారు. పేతురు గారు నడుస్తున్నారు. దేవుని వైపు చూస్తూ చాలా ఆనందంగా సంతోషంగా నడుస్తూ ఉన్నారు. అయితే నడుస్తూ ఉన్నప్పుడు సడన్ గా మునిగిపోవడం స్టార్ట్ చేశారు పేతురు. అంటే ఏసే వైపు చూసినంతసేపు మునిగిపోలేదండి. ఎప్పుడైతే సముద్రం వైపు చూశాడో, ఎప్పుడైతే సముద్రం వైపు చూడటం స్టార్ట్ చేశాడో అప్పుడు మునిగిపోతుంది. ఎప్పుడైతే మనం ఏసేని చూస్తామో ఎప్పుడు మనం మొలగమండి సమస్యల్లో. ఎప్పుడైతే భయపడే లోకాన్ని చూస్తామో అప్పుడే మనం మునిగిపోతాం, అప్పుడే సముద్రంలో కొట్టుకుపోతాం. ఈ లోకమైన సముద్రం ఎప్పుడు మునిగిపోతామంటే లోకాన్ని చూసినప్పుడు. పేతురు మునిగిపోవడానికి కారణము లోకాన్ని చూశాడు కాబట్టి. నువ్వు ఎప్పుడైతే దేవుని చూస్తావో, సమస్యను చూడకుండా దేవుని చూస్తావో అప్పుడు నువ్వు
నీ ప్రయాణం సాఫీగా వెళ్ళిపోద్ది కుమారుడు. ఎప్పుడైతే భయపడి లోకాన్ని చూస్తావో అప్పుడే నీ పతనం స్టార్ట్ అయిపోతుంది, మునిగిపోవడం స్టార్ట్ అవుతావు. అప్పుడు పేతురు మునిగిపోతూ ఉన్నాడు. అప్పుడు ప్రభువా రక్షించిన ఆయన, మునిగిపోతున్న రక్షించు అని కేకలు వేస్తున్నాడు పేతురు. వెంటనే యేసయ్య తన హస్తం ఇచ్చి, కరుణ హస్తం ఇచ్చి పేతురుని పైకి లేపాడు. హల్లెలూయా! ఎంత గొప్పది. ఈరోజు నువ్వు మునిగిపోతున్నావేమో సమస్యల్లో, ఈరోజు కష్టాల్లో నువ్వు మునిగిపోతున్నావేమో, దేవుడు తన హస్తాన్ని ఇచ్చి నిన్ను పైకి లేవనెత్తబోతాడు. ఆమె చెప్దాం. ఈరోజు నీకు భయపడకు, దేవుని హస్తము నిన్ను పట్టుకోవడానికి ఖర్చు కాలేదు, సిద్ధంగా ఉంది ఈరోజు నిన్ను పైకి లేపడానికి. అయితే నువ్వే సిద్ధంగా లేదు. ఈరోజు నీకు అన్ని విషయాలు దేవుడు సహాయం చేయాలనుకుంటున్నాడు. మంచి పని కావచ్చు, ఏ పనైనా సరే దేవుడు నీకు సహాయం చేసే పైకి లేవనెత్తబోతున్నాడు. అయితే నువ్వు దేవుడిని అడుగు సహాయం కొరకు, ప్రభువుని అడుగు. ప్రభా నీ సహాయం నాకు కావాలి ప్రభు అడుగు. దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం ఇస్తాడు. యేసేపు జీవితంలో అన్ని విషయంలో దేవుడు సహాయం చేశాడు. యేసేపు చేసే ప్రతి పనిలో యేసేపుకి దేవుడు తోడుగా ఉన్నాడు. కుమారుడు ఆయన వేసే ప్రతి అడుగులో, ఎందుకంటే యేసేపు ఫలించిన కొమ్మ అన్నాం. కారణం తెలుసండి, యేసేపు దేవుణ్ణి విడిచిపెట్టలేదు. యేసేపు దేవుణ్ణే చూశాడు కాబట్టి యేసేపుకి ఎప్పుడు దేవుడు తోడుగా ఉన్నాడు. ఈరోజు నీకు కూడా దేవుడు తోడుగులను ఆశపడుతూ ఉన్నాడు. వేసే ప్రతి అడుగులో ఆయనకి తోడుగులను ఆశపడుతున్నాడు. కుమారుడు దేవుడు మన దేవుడు సహాయకుడు అండి, మన దేవుడు పోషించే దేవుడు అన్నాడు కదా. ఈ మంచి కార్యం చేద్దాం రండి, ధైర్యం తెచ్చుకుందాం. ఎందుకంటే మన దేవుడు మనకు సహాయం చేసే దేవుడు. ది గాడ్ ఈజ్ హెల్పర్. ఆయన మనకి నిజంగా శక్తినిచ్చి హెల్ప్ చేసి మనల్ని ముందుకు నడిపిస్తాడు. ఆయన మనకు సహాయం చేస్తాడు. ఆయన అన్ని విషయాల్లో సహాయం చేస్తాడు, అన్ని విషయాల్లో మనం నడిపిస్తాడు, అన్ని విషయాల్లో మన ముందుకు నడిపిస్తాడు. ఆయన కుమారుడు దిగులు పడకు, ధైర్యంగా నిబ్రం కలిగి ఉండు. ఈరోజు ఇంట్లో ఉండి కృంగిపోతున్నావేమో, ఈ వాక్యం వింటూ అయ్యో ఇప్పుడు నాకు ఎవరు సహాయం చేస్తారు అనుకుంటున్నావేమో, ధైర్యం తెచ్చుకో. అప్పుడు దేవుడే నీకు సహాయకుడు. ఎవరు లేనని ఒంటరిగా ఫీల్ అవుతున్నావేమో, అయ్యో నాకు ఎవరు సహాయం చేస్తారు, నవమాసాలు మోసుకొని బిడ్డలు నన్ను మోసం చేసి వెళ్ళిపోయారు, చివరి వరకు నాతో ఉండడానికి నా భర్తని విడిచిపెట్టి వెళ్ళిపోయాడే, నా బంధువులు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు, ఇప్పుడు నాకు సహాయం ఎవరు అనుకుంటున్నారేమో, దేవుడే నీ సహాయకుడు. హల్లెలూయా! హి ఈజ్ ద హెల్పర్. విడువని దేవుడ నీవే మా మంచి యేసయ్యా, పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్యా. విడువని దేవుడ నీవే మా మంచి యేసయ్యా, పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్యా. ప్రేమించుటకు క్షమించుటకు రక్షించుటకు అర్హుడ నీవే. ప్రేమించుటకు క్షమించుటకు రక్షించుటకు అర్హుడ నీవే. యేసయ్యా 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 యేసయ్యా. విడువని దేవుడ నీవే మా మంచి యేసయ్యా, పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్యా. నలువది సంవత్సరములు మా పితరుల నడిపిన దేవా, అరణ్య మార్గమైన అన్నీ నీవైనావు. నలువది సంవత్సరములు మా పితరుల నడిపిన దేవా, అరణ్య మార్గమైన అన్నీ నీవైనావు.
జీవాహారమై ఆకలి తీర్చావు, కదిలే బండవై దాహం తీర్చావు. జీవాహారమై ఆకలి తీర్చావు, కదిలే బండవై దాహం తీర్చావు. యేసయ్యా 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 యేసయ్యా. విడువని దేవుడ నీవే మా మంచి యేసయ్యా, పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్యా. ఇత్తడి సర్పము ఓలి పైకెత్తబడినావు, నిన్ను చూచిన వారు ఆనాడు బ్రతికారు. ఇత్తడి సర్పము ఓలి పైకెత్తబడినావు, నిన్ను చూచిన వారు ఆనాడు బ్రతికారు. సిలువలో వేలాడే నీ దరి చేరిన జనులందరూ నేడు నిత్యం బ్రతుకుదురు. సిలువలో వేలాడే నీ దరి చేరిన జనులందరూ నేడు నిత్యం బ్రతుకుదురు. యేసయ్యా 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 యేసయ్యా. విడువని దేవుడ నీవే మా మంచి యేసయ్యా, పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్యా. విడువని దేవుడ నీవే మా మంచి యేసయ్యా, పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్యా. ప్రేమించుటకు క్షమించుటకు రక్షించుటకు అర్హుడ నీవే. ప్రేమించుటకు క్షమించుటకు రక్షించుటకు అర్హుడ నీవే. యేసయ్యా 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 యేసయ్యా. విడువని దేవుడ నీవే మా మంచి యేసయ్యా, పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్యా. నడిపించి రెక్కల చోట్న భద్రపరచుకున్నాను. షేర్ అప్ మై ఫ్రెండ్, గాడ్ విల్ హెల్ప్ యూ ఇన్ ఆల్ ద వే. ఇప్పుడు దేవుడు సహాయం కావాలి నీకు, అయితే ప్రార్థించే దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తారు. ఒక సంఘటన మీతో పంచుకుంటాను. ఒక ఆవిడ సహాయం చేసే గురించి చాలా ఎక్కువ. ఆవిడ పేదవారికి ఆహారం పెడుతూ ఉండేది. పేదవారికి ఎవరైతే ఆకలితో ఉన్నారో వారికి ఈ రొట్టెలు తయారు చేసి రొట్టెలు పెడుతూ ఉండేది అమ్మగారు. అప్పుడు ఎవరు వస్తున్నా పేదవారికి ఆహారం పెడుతూ ఆకలి తీర్చేది. అంత మంచి గుణం అండి. అయితే ఒకరోజు అనుకోకుండా ఒక రాజుగారి వివాహం చేసుకుందండి. రాజుగారి నుంచి అయితే రాజుగారికి తెలియకుండానే ఆహారం ఇంట్లో రొట్టెలు చేసి ఆహారం పెడుతుండారు. ఇది పాప ఆవిడ అత్తగారికి తెలిసింది. వెంటనే రాజు దగ్గరికి వెళ్ళి, కుమారా ఇలా మీరు మీ ఆవిడ చేస్తున్న పని బాగాలేదు, పేదవారు అందరికి తీసుకెళ్ళి ఆహారం పెడుతుంది, నువ్వు ఏదో చేయాలన్నప్పుడు సరే చూద్దామని చెప్పి ఒకరోజు రొట్టెలు చేసుకుందండి. రొట్టెలన్నీ చేసి ఒక టేబుల్ మీద పెట్టింది పాప పేదవారికి ఇద్దామని. ఈలోపు అతను ఏం చేస్తాడు, రొట్టెలన్నీ తీసుకెళ్ళి పడేసి అక్కడ కొన్ని రాళ్ళు తెచ్చాడు. అందులో పాప ఇక్కడ ఏం చేసిందంటే అది రొట్టెలు అనుకుని పట్టుకొని వెళ్ళిపోయింది.
పట్టుకొని వెళ్ళిపోతే పాపం ఆవిడ తెలియదు కదా అందరూ రాళ్ళు ఉన్నాయని. సరే అని చెప్పి అదిగా ప్రార్థన చేసుకుని పట్టుకు వెళ్ళిపోయాను. పట్టుకు వెళ్ళి ఎప్పు చూస్తే రాళ్ళు కాస్త రొట్టెలు అయిపోయాయండి. హైలోయ రాజు ఆశ్చర్యం, ఇదేంటి నేను పెట్టిన రాళ్ళు కదా రొట్టెలు ఎలాగైపోయి అనుకున్నాడంట. అప్పుడు అనుకున్నాడంట, నువ్వు నమ్ముకున్న దేవుడు నిజమైన దేవుడు, నీకు సహాయం చేసే దేవుడు ఆయన, నీకు భలే సహాయం చేశాడు ఆయన, బా వండర్ఫుల్, ఆయన అంత మంచి దేవుడు. కానీ వెంటనే ఆ ప్యాలెస్లోని ఒక సత్రాన్ని కట్టించి నువ్వు ఎక్కడికి వెళ్ళవసరం లేదు, ఎవరికైతే ఆహారం పెట్టకుండా ఈ సత్రంలోనే పెట్టని చెప్పి ఒక సత్రాన్ని కట్టించి సహాయాన్ని కొనసాగించారండి. హల్లెలూయా. నిజమైన సహాయం అంటే అదండి. మన దేవుడు ఆ విధంగా సహాయం చేస్తాడు. ఈరోజు ఎలాగైతే దేవుడు సహాయం చేశాడో ఈరోజు నీకు కూడా సహాయం చేయబోతున్నాడు. సంతోషించు, కీర్తనలు పాడు, దేవుణ్ణి స్తుతించు, దిగులు పడకు. అన్ని నిశ్చలము ధైర్యంగా దేవుని దగ్గర మోకరించి ప్రార్థించే దేవుడికి సహాయకుడు. ఈరోజు దేవుడికి సహాయం చేయబోతున్నాడు. God is going to help you in all the way, in all the manner. దిగులు పడకు కుమార్తె, ఆయన ఈరోజు నీకు సహాయకుడు. ఆయన నీకు ధైర్యాన్ని ఇవ్వబోతున్నాడు, దేవునికి సహాయం చేయబోతున్నాడు. ప్రార్థన చేద్దాం. ఈరోజు నీకు సహాయం కలుగుకుంటున్నావా దేవుని దగ్గర నుంచి? ప్రభు నేను ఆదుకులను ఆశపడుతున్నావా? ఈరోజు ఏడుస్తున్నావా నాకు ఎవరు లేరని, దిగులుతో బాధపడుతున్నానికి ఎవరు సాయం చేయట్లేదని, అయితే ఈరోజు నాతో ప్రార్థన లేఖించు. నీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను, నీ కొరకు విజ్ఞాపన దేవుని చేస్తాను. ఈరోజు దేవుడు నిజంగా నీకు సహాయం చేయాలనుకుంటున్నాడు. అయితే నువ్వు దేవుని దగ్గర మోపించి ప్రార్థన చేయి. ఉద్యోగం లేదా దేవుడికి సాయం చేయబోతున్నాడు. ఆదరణ లేకుండా ఉన్నావా దేవుడికి సాయం చేయబోతున్నాడు. బిడ్డలు విడిచిపెట్టి వెళ్ళిపోయినా దేవుడికి సాయం చేయాలనుకుంటున్నాడు. ప్రార్థన చేద్దామా? ఇదే ప్రదేశంలో ఆ ప్రదేశంలో మోపించి ప్రార్థన చేయాలి. దేవుడు నీకు సాయం చేయబోతున్నాడు. God is going to help you to right manner. ప్రార్థన చేద్దాం. నాతో ప్రార్థన లేఖించండి. మౌనికినే ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, గొప్ప దేవా, నీకు కుదరనాయన ఈరోజు నువ్వు మాట్లాడిన విధానం బట్టి నీకు నిజమే తండ్రి. సహాయం పొందలేదు ప్రభా. ఎవరు సహాయం చేస్తారు అని ఎంతో మంది కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నారు తండ్రి. అయ్యో నాకు ఇంక సహాయం రాదు, చనిపోతే బాగుంది అనుకుని చాలా మంది లోపల ఉన్నారు ప్రభా. ఒక్కసారి వారితో మాట్లాడినాయన, కోలుకోలే ధైర్యం ఇవ్వనాయన, వారికి సహాయం చేయి. ఈరోజు ప్రభా ఎంతో మంది నన్ను మోసపోయారు నాయన. ఈరోజు ప్రభా ఈరోజు నీ మీద నమ్మకంతో వచ్చి ప్రార్థన చేసుకుని సహాయం చేయి. వారు లేవనెత్తు నాయన. రాజులు నమ్ముడు కంటే అధికారులు నమ్ముడు కంటే యెహోవా నా సృష్టిస్తున్నారు. నేను ఆశ్రయిస్తున్నారు తండ్రి. ఈరోజు నీ పాద సన్ని చాలా మంది వచ్చి ప్రార్థన చేస్తున్నారు నాయన. వారికి నువ్వు సహాయంగా నిలబడు. నిప్రమ దయచే, ధైర్యము దయచే. ఈ రోజు నుంచి వాళ్ళలో ఒక నమ్మకము తీసుకురా. దేవుడు నాకు సాయం చేస్తాడు. ఇచ్చేసే ప్రతి పనిలో ఆయన ఆదుకుంటాడు. నన్ను ముందు నడిపిస్తున్న బలపరుస్తాడు. ప్రభా ఎంతమంది అయితే మోకరించి ప్రార్థన చేస్తున్నారు, ఎంతమంది అయితే కన్నీరేడ్చి ప్రార్థన చేస్తారు, ఒక్కసారి వారితో మాట్లాడినాను. వారి హృదయాల్లో ప్రభా నువ్వు ఉన్నావన్న ధైర్యం దయచేయండి. నమ్మకాన్ని కోల్పోయిన వారికి ప్రభా నమ్మకాన్ని దయచేయండి. నీ మీద నమ్మకం దయచేయండి. దేవుడు నాకు సహాయం చేసే నమ్మకం దయచేయండి. నువ్వు సహాయం చేసే దేవుడు అయ్యా ప్రభా. ఈ కరోనా సమయంలో ప్రభా ఎంతో మంది ప్రభా సహాయాలు కోల్పోయారు తండ్రి. చాలా మంది ప్రభా ఏం చేయాలి తెలియదు దిక్కు చూస్తూ ఉన్నారు. ఒక్కసారి సహాయం తెచ్చేయండి ప్రభా. ఆర్థికంగా చిరిగిపోయిన వారు ప్రభా, ఉద్యోగాలు కోల్పోయిన వారు చాలా మంది లోపల ఉన్నారు నాయన. ఒక్కసారి సహాయం చేయగలరు ప్రభా. తిరిగి లేని వారు చాలా మంది లోపల ఉన్నారు నాయన. ఈ కరోనా వైరస్ వల్ల పనులు లేక ప్రభా వారి జీవితాన్ని ప్రభా ముగించాలనుకుంటున్నారు. ఒక్కసారి ప్రభా ప్రతి కుమ్మాడితో మాట్లాడినాయన. వారికి నువ్వు ధైర్యం నాకు యేసయ్య ఉన్నాడు, దేవుడు నాకు పోషిస్తాను ధైర్యం దయచేయను ప్రభా. ప్రతి కన్నీరుని తొడవండి, ప్రతి కన్నీరుని ప్రభా నాట్యంగా మార్చండి ఈరోజు ప్రభా. ఒక్కసారి ప్రభా ప్రతి ప్రార్థన ఆలకించను ఆయన ప్రభా. ఈ విన్న వాక్యము వారి జీవితంలో ప్రభా ధైర్యం తీసుకురా. ఈ వాక్యము ప్రభా ప్రభా వృధా కాకుండా ఆయన మంచి నిలవని పట్టిన వల్ల చేయలేదు. ప్రతి వాక్యం ద్వారా ప్రభా వారి జీవితాలకు నువ్వు సాయం తెచ్చాను, వారి కుటుంబాలకు నువ్వు సాయం తెచ్చాను. ఈ వాక్యం ఫలింప చేయము, ప్రతి హృదయాల్లో నాటింపు చేసి బలపరచము. ఈ చిన్న ప్రార్థన ఏసే పాలన తెచ్చుకుంటాం. ఏ సంవత్సరం తండ్రి ఆమేన్.
యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. యేసు సంపూర్ణించుకుని గాక, అపవాది కీడు నష్టం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి ప్రేమ, ప్రభువైన యేసు కృప, పరిశుద్ధ అన్యోన్య సహవాసం కూడిన మనకు మన కుటుంబాలు, యువకున్న ప్రతి కుటుంబాలను ఆయన శాంతి సమాధానం గురించి తన ఉదయకాంతి ఈ కుటుంబాల మీద ప్రకాశింపచేయును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ వాక్యం విన్న ప్రతి కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించి ఫలింపచేయును గాక.